ఒక మాజీ ముఖ్యమంత్రి నాకు కావాల్సిన హక్కుగా రావాల్సిన భద్రత ఏదైతే ఉందో ఆ భద్రత కల్పించండి అని చెప్పి చివరికి న్యాయస్థానాలకు వెళ్ళి ఫైట్ చేసుకోవాల్సిన దారుణమైన పరిస్థితి రావడం నిజంగానే ఎంత ఆందోళనకరం. జగన్మోహన్ రెడ్డి గారు తన భద్రత విషయంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. దాని చుట్టూ విచారణ జరుగుతూ ఉంది. మొన్నటికి మొన్న వాళ్ళు ఏమన్నారు, ప్రభుత్వ తరపు న్యాయవాది Z+సెక్యూరిటీ ఇస్తూ ఉన్నాం అని చెప్పి అన్నారు. అంతకుముందు ప్రభుత్వ ప్రకటన ఏం చేసింది, ఒక దగ్గర 7 రూప్ పార్టీలు, 9 రూప్ పార్టీలు, 10 రూప్ పార్టీలు అని బయట ఒక ప్రకటన ఇచ్చారు వాళ్ళ పత్రికలు. అంటే ఓవరాల్ అందరికి ఇచ్చారనుకోండి, వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్ అబ్బో జగన్కి ఎంత భద్రత ఇస్తున్నారని జనాలు అనుకోవాలి అని. వాళ్ళు వచ్చిన సింపుల్ లాజిక్ మర్చిపోతారు. అదే నిజమైతే జగన్ వెహికల్ వరకు జనాలు ఎట్లా వస్తారు? సింపుల్ లాజిక్ కదా. సో బయట ఏమో ఇట్లా, హైకోర్టు ఏమో రోప్ ఎందుకు Z+సెక్యూరిటీ ఇస్తాం కదా అన్నారు. పూర్తి వివరాలు మేము ముందుంచుతాం, టైం కావాలి అని అడిగారు. తాజాగా నిన్నటికి విచారణ వాయిదా వేస్తే జగన్ తరపు న్యాయవాది SN శ్రీరామ్, మాజీ అడ్వకేట్ జనరల్, వాదనలు వినిపించారు. ప్రభుత్వ న్యాయవాది ఏమో టైం కావాలంటే మళ్ళీ వాయిదా వేశారు. జగన్ తరపు న్యాయవాది అనేది ఒకటే సింపుల్, అసలు ఆడ తాడికే దిక్కులేదు, అంటే రోప్కే దిక్కులేదు, మరి Z+కి వెళ్ళినారు వీళ్ళు. అసలు జగన్ సెక్యూరిటీ భద్రత కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కూడా లేదు అని చాలా అంశాలు నివేదించారు. ఆయన జగన్ పర్యటనలో రోప్ పార్టీ ఎందుకు పెట్టడం లేదు, ఈ విషయంలో దాగుడు మూతలు ఏంటో అర్థం కావడం లేదు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కనీస స్థాయిలో పాటించడం లేదు, అడుగు కూడా వేయలేని చోట హెలీప్యాడ్కి అనుమతించారట. నెల్లూరులో మొత్తం మొక్కలు, చెట్లు, హై టెన్షన్ వైర్లు, ఆడకి అంతా రెడీ చేయాలి అంటే రోజంతా కష్టపడితే అట్లా 3 రోజులు పనిచేయాలట. పోలీసులు ఇక్కడ హెలీప్యాడ్ పెట్టుకోండి అని చెప్పి ఎక్కడైతే పర్మిషన్ ఇచ్చారో అక్కడ 24 గంటలు పనిచేస్తే 73 రోజులు పనిచేస్తే క్లియర్ అవుతుందట. అట్లాంటి చోటు ఇచ్చారట. అవి అయ్యా ఏనే చెప్పారు హైకోర్టుకు. మనం ఆ రోజే మాట్లాడుకున్నాం, ఒక అడవి లాంటి ప్రాంతంలో ఇస్తున్నారు అని చెప్పి. అడుగు కూడా వేయలేని చోట హెలీప్యాడ్కి అనుమతించారు కాబట్టి జగన్ నెల్లూరు పర్యటన తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారని జగన్ తరపు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. జగన్ భద్రత విషయంలో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, కనీసం ఒక రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేయకపోవడం దీనిని సూచిస్తుంది అని, అసలు జగన్కి రోప్ పార్టీ ఏర్పాటు చేయడం లేదు అంటేనే ఆయన భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు అని, కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి నిజమని, నెల్లూరు పర్యటనకు సంబంధించి హెలీప్యాడ్ ఏర్పాటుకు వాళ్ళు పోలీసులు అనుమతించిన ప్రాంతంలో చెట్లు, ముళ్ళ పొదలు తొలగించడానికి 3 రోజులు పడుతుందంట. అయితే జగన్కు సేఫ్ ట్రావెల్, సేఫ్ ల్యాండింగ్, సేఫ్ మూమెంట్ అన్నది కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు ఆదేశాలు ఇవ్వండి ప్రభుత్వానికి అని చెప్పి హైకోర్టు నేను రిక్వెస్ట్ చేశారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమాలపాటి శ్రీనివాస్ ఆయన పర్యటన వాయిదా వేసుకున్నారు కాబట్టి నెల్లూరుకు సంబంధించి ఆయన పిటిషన్ నిరర్ధకం వేస్ట్. ఇక Z+ భద్రత కల్పిస్తున్నాం, దీనికి సంబంధించి పూర్తి వివరాలు మేము ముందుంచుతాం, మళ్ళీ టైం కావాలని అడిగారట. సరే అని చెప్పి గౌరవ న్యాయమూర్తి నూనెపల్లి హరినాథ్ గారు తదుపరి విచారణను వాయిదా వేశారు బుధవారానికి. చూడాలి మరి ఏం వివరాలు ఇస్తారో జగన్ భద్రతకు సంబంధించి.